నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీలో నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్ హిట్టా ఫట్టా? మరి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువ పెట్టేశారు ఆల్రెడీ. గ్లోబల్ సమ్మిట్ 2 రోజులు నిన్న ముగిసిన వెంటనే దీని మీద విమర్శలు వెల్లువలాగా వస్తూ ఉన్నాయి. ఏం జరిగింది? ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ రేవంత్ రెడ్డి సర్కారుకి ప్లస్సా మైనసా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ నాయకులు దాని మీద ఫోకస్ ఎందుకు పెట్టలేదు అన్న అంశాలు ఈ వీడియోలో వివరణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి సర్కారు ఫైనల్గా కంక్లూడ్ చేసినటువంటి అంశం ఏంటంటే 5,75,000 కోట్ల పెట్టుబడులు అనేది ఒకటి కన్ఫామ్ చేశారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఓకే పర్వాలా, మంచి పెట్టుబడులు వచ్చిన మాట వాస్తవం, అభినందిద్దాం. అయినప్పటికీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, హైదరాబాదు తెలంగాణ బాగా డెవలప్ చెంది ఉంది. అందులో హైదరాబాదు ప్రపంచ స్థాయి నగరం. అటువంటి నగరం, రాష్ట్రం అభివృద్ధిలో దూచుకుపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ప్రధానంగా రాష్ట్రం మొత్తానికి మోర్ దాన్ 50% ఇన్కమ్ హైదరాబాద్ నుంచే వస్తుంది. అతి ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాంతంలో పెట్టుబడుల వర్షంలాగా రావవలసి ఉండే మరి 5.75 లక్షల కోట్లే పెట్టుబడులు అని అంటున్నారు. ఈ విషయం ఒక్కసారి మనం గమనించినట్టయితే, వెన్ కంపేర్ విత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వైజాగ్లో నిర్వహించినటువంటి CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ రీసెంట్గానే వైజాగ్లో నిర్వహించారు. ఆ సమ్మిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన విధంగా వాళ్ళు డిక్లేర్ చేస్తే, అది ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకొని అభివృద్ధి వైపు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్, వైజాగ్ నగరం వెన్ కంపేర్ విత్ హైదరాబాద్ చాలా చిన్న ప్రాంతం. ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న ఆంధ్రప్రదేశ్లోనే 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగితే నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఇంత అభివృద్ధి చెంది ఉన్న ప్రాంతం, రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ సమ్మిట్ వల్ల 5.75 lakh crores మాత్రమే పెట్టుబడులు ఆకర్షించింది ఎందుకు అనేది ప్రధానమైన క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ మనం గమనించినట్టయితే, వీళ్ళు గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఒక టీము వీళ్ళు దావోస్ పర్యటన కూడా చేశారు, మనందరికీ తెలుసు. ఆ దావోస్ పర్యటనలో వీళ్ళు ప్రకటించింది 2024 జనవరిలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఐటీ మంత్రివర్యులు దావోస్ సమ్మిట్కి కూడా అటెండ్ అయ్యారు. అప్పట్లో వాళ్ళు ప్రకటించిన అంశం 40,232 కోట్లు పెట్టుబడి, 2,500 ప్రత్యక్ష ఉద్యోగాలని చెప్పారు. ఆ పెట్టుబడులు ఏదైతే 40,000 కోట్లని అనౌన్స్ చేశారో అది ఎంతవరకు వచ్చింది, దాని స్టేటస్ ఏంది, ఎన్ని ల్యాండ్ అయినాయి, ఎన్ని ల్యాండ్ అవ్వబోతున్నాయి అనేది ఒక క్లారిటీ. ఈ విషయం ఎందుకు అంటున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఒక వైజాగ్లోనే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగితే అందులో వచ్చిన పెట్టుబడులలో 5 సంవత్సరాల కాలంలో 10 నుంచి 12%, 10 to 12% MOU చేసుకున్న వాటిల్లో 10 to 12% మాత్రమే ల్యాండ్ అయినాయి. అంటే అంత అధ్వానంగా లోపభూయిష్టంగా పబ్లిసిటీ కోసం ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పారు తప్ప రియలిస్టిక్గా ల్యాండ్ అయినాయి, గ్రౌండ్ అయిన అటువంటి సంస్థలు చాలా తక్కువ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో మనం చూసాం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మిట్లో కూడా వాళ్ళు డీటెయిల్డ్గా స్టేటస్ చెప్తా ఉన్నారు, ఏ స్టేజీలో ఉన్నాయని. కంటిన్యూస్ ఫాలోఅప్ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ వేగవంతంగా సంస్థలు MOU చేసుకున్న సంస్థలతో నెక్స్ట్ స్టెప్కి ల్యాండ్ అలాట్మెంట్స్ స్టేజ్ అయిపోతూ ఉంది. ప్రాసెస్ వేగవంతంగా జరుగుతూ ఉంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ డావోస్లో చేసుకున్న MOUs ఎంతవరకు వచ్చినాయి? మరి ఇంత తక్కువ ఈ 5.75 lakh crores మాత్రమే పెట్టుబడులు వచ్చినాయి, ఇంకెక్కువ వచ్చేది ఉండే. అంటే దీన్ని బట్టి ఆలోచించినప్పుడు పెట్టుబడులు ఆకర్షించటంలో రేవంత్ రెడ్డి సర్కారు ఇంకా ఎక్కువగా ప్రయత్నాలు పెట్టేది ఉండే. పాయింట్ నెంబర్ 1.
పాయింట్ నెంబర్ 2, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఈ సమ్మిట్కి రావాలని చెప్పి వీళ్ళు ఫ్లైట్లో హెలికాప్టర్లు వేసుకెళ్ళి మంత్రివర్గంలో చెందిన మంత్రులంతా కూడా ఇన్వైట్ చేశారు. కానీ ఏ ఒక్క రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి రాలేదు. ఒక్క కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆయన రావలసి వచ్చింది అని అనుకోవచ్చు. ఆయన తప్ప మిగతా రాష్ట్ర చీఫ్ మినిస్టర్స్ ఎందుకు రాలేదు? నెక్స్ట్ క్వశ్చన్, మరి ఏఐసిసి అధిష్టానంలో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి ప్రధానమైన నాయకులను కూడా వీళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళు కూడా ఎందుకు డుమ్మా కొట్టారు సమ్మిట్కి రాకుండా? ఈ అంశాలను కూడా ప్రధానంగా ఫోకస్ అవుతూ ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలు మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో బిజీగా ఉండటం వల్ల దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇంకొక అంశం, ఈ ఫ్యూచర్ సిటీ అనేది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం కోసం, భూములు అమ్ముకోవటం కోసం, దందా చేయటం కోసం దీన్ని ఫోకస్ పెట్టారు తప్ప దీంట్లో పెద్ద ఒరిగిందేం లేదు, రాష్ట్రానికి వచ్చిందేం లేదు. ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ ఎక్స్పెన్సెస్ భారీ ఎత్తున పెట్టడం వల్ల దానికి తగినంత ప్రతిఫలంగా ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ఏదేమైనా ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దొరికితే సంతోషమే. ఎందుకంటే వీళ్ళు పెట్టుబడులు బయట నుంచి పెద్ద ఎత్తున రావటం లేదు కాబట్టే సినిమా పరిశ్రమకి సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని నాగార్జున, మరి చిరంజీవి ఇటువంటి సినిమా స్టార్స్ కూడా అటెండ్ అయ్యారు. మనకి వినిపిస్తూ ఉంది వీళ్ళు స్టూడియోస్ అక్కడ ఫ్యూచర్ సిటీలో పెడతారు అని. సరే, మంచిదే. ఇంకొకటి, ఒక జూ పార్కు కూడా పెడతారని చెప్పి వాంతారా లాంటి వాళ్ళు కూడా ప్రకటించారు. ఇటువంటి అంశాలు తప్ప పెద్ద ఎత్తున భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు అయితే ఇటువైపు రాలేదు. మరి వీళ్ళు ఇన్వైట్ చేసిన పెద్దలు కూడా ఎక్కువ మంది ఇటు చూడలేదు, డుమ్మా కొట్టారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించినట్టయితే ఇంతకుముందు ఏ విధంగా అయితే వీళ్ళు ఇటువంటి నేషనల్ స్థాయిలో కొన్ని సమ్మిట్లు నిర్వహించి దాన్ని కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని ఒక విమర్శ ఉంది. అది అందాల పోటీల విషయం లాంటివి కూడా నిర్వహించి పెద్దగా ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాలేదు. ఈ పెట్టుబడులు కూడా ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేశారో అవి కూడా కొంత అనుమానాలకి లేదా కొంత ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. ఆస్థా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అది మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీలో సీనియరు ఉద్దండు జానారెడ్డి కొడుకుకి చెందిన కంపెనీగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వాళ్ళు ఇన్వెస్ట్మెంటు 4,650 కోట్లుగా ప్రకటించారు. అయితే ఇది స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీ, అంత పెట్టుబడి పెట్టే సామర్థ్యం, శక్తి ఆ కంపెనీకి లేదు. ఆస్థా గ్రీన్ ఎనర్జీ అనే దానికి జానారెడ్డి కొడుకు పార్ట్నర్షిప్లో ఉన్నారు కాబట్టి ఆ కంపెనీ కేవలం ప్రకటనల కోసం 4,650 కోట్లు పెట్టుబడి అనే ప్రకటనలు చేశారు తప్ప దానికి అంత స్థాయిలో క్యాపిటల్ లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక ఎగ్జాంపుల్. సో ఈ విధంగా రకరకాల కంపెనీలు పేరుకో అనౌన్స్మెంట్ కోసం వినిపిస్తూనే ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎంఓఎస్ తీసుకున్న సంస్థలు గ్రౌండ్ అవుతున్నాయి అనేది ప్రధానంగా చూడాలి. కానీ ఇటువంటి ఆర్భాటాల కోసం, ప్రకటనల కోసం ఆ విధంగా ముందుకెళ్ళి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఇటువంటి సమ్మిట్లు పెట్టవలసిందే, ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ని ఆకర్షించవలసిందే. అది ఎవరు విభేదించకూడదు. కానీ ఆశించినంత స్థాయిలో ఫలితాలు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ఇంకా ప్రీ ప్లాన్డ్గా ముందుకెళ్ళి ఇంకా ఎక్కువగా వచ్చే విధంగా చేసుకున్నట్టయితే బాగుండేదనేది నా ఒపీనియను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.